హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేమందరం మా ఊర్లో ఉన్న శివాలయంకి వచ్చాం. ఈరోజు కార్తీక మాసం ఏకాదశి కాబట్టి అందరం నడుచుకుంటూ వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇదే వినాయకుడి గుడి దగ్గరికి ఉంటే అక్కడ అందరూ దీపాలు పెట్టడానికి రెడీ చేస్తున్నారు. ఇదిగోండి అందరూ దీపాలు పెడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, అక్కడ తులసి మొక్క ఉంది. అదే లోపలున్న వినాయకుడు. ఇదిగోండి ఫ్రెండ్స్, మేమందరం నడుచుకుంటూ లోపల గుడి లోపలికి వెళ్ళిపోయాను. పంతులు గారు గోత్రాలకి మంత్రాలు చదివి శివుడికి పూజ చేస్తున్నారు. ఇక్కడ అందరి దగ్గర పువ్వులు, పళ్ళు ఇంకా వండ్లు లాక్కొని దేవుడికి పూజ చేశారు. ఇప్పుడు అందరికీ హారతి ఇస్తున్నారు ఫ్రెండ్స్. అందరూ ఒక్కొక్కరు హారతి తీసుకుంటున్నారు. అలాగా పంతులు గారు ఇప్పుడు బొట్లు పెడుతున్నారు. ఇంకొక పంతులు గారు తీర్థం ఇస్తున్నారు. అందరికీ ఇచ్చేశారు. అందరికీ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మా దగ్గరికి వచ్చారు. ఇదే పార్వతి గుడి. ఆ పక్కనే ఉంది. ఈ గుడిలో ఎంతో మంచిగా అందరూ ఉంటారు. ఇదే ఆ పార్వతి గుడిది ఆలయం. ఇక్కడ అందరూ నక్షత్ర పూజ చేస్తున్నారు. ఇక్కడ అందరూ అలుక్కుంటూ అట్టాకులు వేసి అందులో దీపాలు పెట్టి అందరూ వెలిగిస్తున్నారు. ఇక్కడ మా అమ్మవారు ఇదే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఇక్కడే అందరూ ఉంటారు. ఇక్కడేమో అందరూ దీపాలు ఇవన్నీ పెడుతున్నారు. దీపాలు పెట్టిన తర్వాత మేము ఇంకొక దేవుడి దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ మా అమ్మ వాళ్ళందరూ ఇక్కడే దీపాలు పెడుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ అందరూ దీపాలు పెట్టిన తర్వాత మేము ఈ నక్షత్ర పూజ చేసిన వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక్కసారి వీడియో తీసాం. ఇక్కడ నేను దీపాలు నేనే పెడుతున్నాను. ఇది వీడియో తీస్తున్నారు అందరూ. ఇదిగోండి ఇప్పుడు ఏమో ఫ్రెండ్స్ పూజ చేస్తున్నాను. నేను మొత్తం అగరబత్తితో పూజ చేసిన తర్వాత దేవుడికి దండం పెట్టుకుంటాను ఫ్రెండ్స్. దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత మా అమ్మ ఇప్పుడు నాతో గంట మొత్తం పెట్టబోతున్నాను ఫ్రెండ్స్. ఇదోంటి ఎంతో వెలుగుతో ఎంతో చక్కగా మంచిగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. అదిగోండి సుబ్రహ్మణ్య స్వామి ఎంతో వెలుగుతో వెలుగుతున్నాయి. ఇది మారేడు చెట్టు. ఈ శివుడికి ఎంతో ఇష్టం ఫ్రెండ్స్. మేమందరం మంచిగా పూజించాం. ఇదిగోంటి అందరం దీపాలు పెట్టి ఈ మారేడు చెట్టుకి నమస్కారం పెట్టేశాం ఫ్రెండ్స్. ఇది ఇంకొక చెట్టు దగ్గరికి వచ్చాం. మేమందరం దాన్ని పూజిస్తాం ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరినీ దీనికి పూజించకుండా ఎవరు వెళ్ళరు. అందరూ దేవాలయంకి వెళ్ళిన తర్వాత ఇక్కడికే వస్తారు. చూడండి, మేమందరం దీపాలు పెడుతున్నాం ఫ్రెండ్స్. ఈ మారేడు దళాలు శివునికి పూజిస్తే ఎంతో మంచిది ఫ్రెండ్స్. ఈ చెట్టు శివుడికి ఎంతో ఇష్టమైనది ఫ్రెండ్స్. ఇక్కడ మా అమ్మాలు అందరూ దీపాలు పెట్టి చక్కగా మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు నేను కూడా వెళ్ళి దీపం వెలిగిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అందరం చక్కగా వెలిగిస్తున్నాం. చూడండి,
మా అమ్మ వాళ్ళు అందరం దండం పెట్టుకుంటున్నారు ఫ్రెండ్స్. నేను చక్కగా వెలిగిస్తున్నాను. అందరం చక్కగా దీపాలు పెట్టి చక్కగా అందరం మంచిగా మా అమ్మ వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇంకొక చెట్టు దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఈ ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. చూడండి, అందరం నడుచుకుంటూ ఈ ఉసిరికి చెట్టు దగ్గరికి అందరం వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీపాలు పెట్టడానికి అందరం వెళ్ళాం. చూడండి, మేము అందరం వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ అందరూ దీపాలు మేమందరం పెడుతున్నాం. చూడండి, ఆల్రెడీ అందరూ ఎంతోమంది దీపాలు పెడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇదే జమ్మి చెట్టు ఫ్రెండ్స్. నేను అలాగ నడుచుకుంటూ మొత్తం మా అమ్మ వాళ్ళని వీడియో తీస్తున్నాను. చూడండి, అక్కడ ఎన్నో దీపాలు ఉన్నాయి. అందరూ చక్కగా వెలిగించి ఆ శివునికి ఎంతో భక్తితో దీపాలు పెట్టారు. చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టు ఎంతో చూడండి, ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్, చక్కగా అందరూ దీపాలు పెడుతున్నారు. మేము కూడా మా శాంతక్క దండం పెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను కూడా దీపం పెడుతున్నాను. చూడండి, ఆ దీపం అయిపోయాక అగరబత్తి వెలిగించి దేవునికి పెట్టేశాను ఫ్రెండ్స్. మా అమ్మ కూడా పెట్టేస్తుంది. చూడండి, ఇక్కడ నక్షత్ర పూజ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ దీపారాధన జరుగుతుంది. ఎంతో చక్కగా భక్తితో అందరూ దీపాలు పెడుతున్నారు. చూడండి, ఎంత వెలుగుగా, మొత్తం వెలుగుగా ఉంది. కలకే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ గుడికే కలలాగా ఉంది. ఇప్పుడు మేమందరం విష్ణు మందిరం ఇప్పుడే వెళ్ళాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంతో అందరం నడుచుకుంటూ వెళ్ళాం. చూడండి, ఇక్కడ అందరూ 365 ఒత్తులతో దీపారాధన జరిపిస్తున్నారు. చూడండి, అక్కడ వెలుగుగా ఎక్కువ వెలుగుతో వెలుగుతున్నాయి. ఆ 365 ఒత్తులు వెలిగిస్తే ఎంతో మంచిది ఫ్రెండ్స్. ఇక్కడ భజన జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పంతులు గారు విష్ణు దేవుడికి మంచిగా పూజ చేస్తున్నారు. చూడండి, బాయ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.